అన్న, బాలాపూర్ శివాజీ చౌక్ దగ్గరున్న ఒక టెంపుల్ ఇష్యూ ఇప్పుడు బాగా వైరల్ అవుతుందన్న. మీకు గూడా దాంతో సంబంధం ఉన్నట్లుగా కనిపిస్తుంది. వీడియోస్‌లో మీరు కనిపిస్తున్నారు. ఏంటి అసలు ఆ విషయం ఏంటి? ఏం జరిగిందక్కడ? అక్కడ అజయ్ గారు కరెక్ట్‌గా లాస్ట్ వీక్ ఒక 4 డేస్ కింద జరిగిన సంఘటన ఇది. వాళ్ళు అక్కడ శ్రీ 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 పోచమ్మ టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంది. హ్మ్. ఆ టెంపుల్ ప్రాంగణంలో ఎగ్జాక్ట్‌లీ అమ్మవారికి ఎదురుగా హ్మ్. వీళ్ళు చర్చ్ కట్టాలనే ప్రపోజల్‌తోని వచ్చారు. ఓకే. అక్కడున్న క్రిస్టియన్స్. పోనీ వాళ్ళు మొదటి చర్చ్ కడుతుర్రు అంటే అట్లా కాదు. ఆల్రెడీ అక్కడ 3 హౌసెస్ ఉన్నాయి. అందులో వాళ్ళు ప్రార్థనలు, చర్చ్‌కి సంబంధించినటువంటివి అన్ని కార్యక్రమాలు చేసుకుంటారు. ఓకే. అయితే మనలో ఉన్నటువంటి ఒక ఆయన నాగరాజు అనేటి ఆయన అలా అడిగిండు. హ్మ్. ఆల్రెడీ ఇది అమ్మవారి టెంపుల్ ఉన్నది, ఎదురుంగా ఇట్లా కట్టడం ఎంతవరకు కరెక్టు, హ్మ్. ఇట్లా తప్పు, మీరు ఇట్లా చేయొద్దు అన్నందుకు అతని మీద 50 మంది గుంపు, హ్మ్. ఆ వీడియోలో కూడా మీకు కనిపిస్తాయి, హ్మ్. చాలా వైరల్ అయింది అది. హ్మ్. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి అతన్ని దాడి చేశారు. ఓకే. ఆ దాడి చేసిందే కాకుండా పక్క నుంచి కూడా మాటలు, రోజు అక్కడ పూజారి ఉంటాడు ఒక ఆయన, హ్మ్. ఆ పూజారి దశరథ్, ఆయనని కూడా తిడుతున్నారు. నువ్వు ఎట్లా బయటికి వెళ్తావో చూస్తా, నీ పని చేస్తా, ఇట్లా. ఈ విషయం జరిగిన తర్వాత మాకు ఫోన్ వచ్చింది వెంటనే, ఇట్లా జరిగింది అది అంటే మేము వెంబడే వెళ్ళిపోయి అక్కడ వీడియో తీయడం జరిగింది. తర్వాత పోలీస్ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇట్లా కేసు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ కేసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. రెడ్డి గారు ఏసీపీ గారు ఉన్నారు, సుధాకర్ గారు సిఐ, నవీన్ గారు ఎస్ఐ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడినాం, జరిగిన సంఘటన మొత్తం చెప్పినాం. ఇది తప్పు కదండి, హిందూ ప్రాంగణం టెంపుల్ ఎదురుగా మీరు ఇట్లా కట్టడం తప్పు కదా, వాళ్ళకి చెప్పాలి కదా. అది చెప్పడంతో పాటు యాక్షన్ కూడా తీసుకోవాలి. వాళ్ళు శారీరక దాడి చేయడానికి అధికారం లేదు ఎవరికి. ఏది ఉన్నా సరే న్యాయ పోరాటం చేయాలి, పోలీసు వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఎందుకున్నారు, వాళ్ళ పనే కదా అది. మీరు ఎట్లా చేతికి తీసుకుంటారు, వాళ్ళని కొట్టడం తప్పే కదా. దాని మీదనే మేము కేసు వేసినాం, క్రిమినల్ కేసు, ఇది తప్పు, ఇది చెప్పినా కూడా ఇన్లే, ఒక క్షమాపణ కూడా చెప్పలే. వాళ్ళు చేసిందంతా కరెక్టే అంటారు. అట్లా జరుగుతుంది అక్కడ ఇష్యూ. పోలీసు వాళ్ళు కూడా దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. తొందరగా దాన్ని న్యాయ విచారణ జరిపి కోర్టు వరకు వెళ్తే వాళ్ళు కూడా ఏం చేయాలో అది చేస్తారని మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 4 రోజులైంది ఆ ఇష్యూ. సో దాని మీద పని జరుగుతుంది. అన్న, అమ్మవారి గుడి ఎదురుగా చర్చి ఎందుకు అని ప్రశ్నించిన ఒక దళిత యువకుడిని వాళ్ళు కొట్టారు అనేది వాదన కూడా వినిపిస్తుంది. నిజమా అన్న? ఏం జరిగిందసలు? నిజమే, అక్కడ నాగరాజు అని మన మాల వ్యక్తి, వెనుకబడ్డ తరగతే, అతను మొట్టమొదట వాళ్ళని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఇది గుడి ప్రాంగణము, హ్మ్. ఇక్కడ అమ్మవారికి సాక్రిఫైజెస్ జరుగుతాయి, హ్మ్. మేకలు బలులు జరుగుతాయి. హ్మ్. ఆ తొట్టెలు పెట్టిన ప్రాంగణంలోనే వాళ్ళు కట్టెలు కర్రలు తెచ్చి రెడీగా పెట్టుకున్నారు. హ్మ్. నిర్మించాలనే ఆలోచనతోనే వచ్చారు వాళ్ళు. హ్మ్. ఆ ఆలోచన చూసినప్పుడే ఇతనికి మనసులో వచ్చిన ప్రశ్న ఏంటంటే, అరే గుడి ప్రాంగణం ముందు ఎట్లా కడతారు మీరు, హ్మ్. తప్పు కదా అని చెప్పి ఒక ప్రశ్న అడిగిన ఆయన. హ్మ్. నువ్వేంద్రా మాకు చెప్పేది అని చెప్పి ఆయనని కొట్టడం మొదలుపెట్టారు వీళ్ళు. ఆడవాళ్ళతో సహా పెద్దవాళ్ళు అందరూ, మగవాళ్ళు కూడా కొట్టిరు, అందరు కొట్టిరు. హ్మ్. ఆ వీడియోలో మీరు బనీన్ మీద ఉన్నట్టు అతనే నాగరాజు. హ్మ్. ఆయనను కొట్టడంతో పాటు అక్కడ పూజారి దశరథ్ అని ఉంటారు. ఆయన కూడా ఎస్సీయే, మాదిగతను. ఆయన పూజారి వ్యవస్థలో వ్యవస్థ ఆయనే చూసుకుంటాడు. అతన్ని కూడా వీళ్ళు ఏమని దూషించారు అంటే, నువ్వేమన్నా బ్రాహ్మణ్ వారా, నువ్వు పూజారి వారా నువ్వు అని చెప్పి, నువ్వెట్లా పూజ చేస్తావు, నీ ముఖానికి మాదిగోని నువ్వెట్లా చేస్తావు అని చెప్పి ఆయనను కూడా దూషించి, నువ్వు ఇంట్లోకైనా బయటకి ఎట్లా వెళ్తావు అని చెప్పి అన్నారు అనమాట. ఇట్లాంటివన్నీ చెప్పినాక వాళ్ళు భయపడి, ఇంత చెప్పినా కూడా ఇంటలేరని చెప్పి, వాళ్ళు అప్పుడు ఇద్దరే ఉన్నారంట, అక్కడ ఎవరు లేరు. మన వాళ్ళు ఆ టైంలో పనులలోకి వెళ్తారు కదా, ఎవరు లేని టైంలో ఇట్లా కొట్టిర్రు, అవన్నీ చేసిర్రు. వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు, మనం ఇద్దరం ఉన్నప్పుడు, మనం సినిమా కాదు కదా ఇప్పుడు అందరూ ప్రతిక్రియ చేయడానికి. తప్పు జరిగిపోయింది, అట్లా చేయొద్దు అని మనల్లో ప్రశ్న. దానికోసమే ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వేసిన తర్వాత వాళ్ళు ఏమంటారు, మేము కూడా ఎస్సీలమే కదా, మా మీద ఎట్లా నిలుస్తుంది ఇది అన్నారు. మీరు ఎస్సీలు ఎట్లయితారు, ఒకసారి మతం మారిరంటే మీరు ఎస్సీలు కాదుగా. ఎస్సీ ఎవరిది, హిందువులది కదా. హిందువుల చట్టంకి మీకు సంబంధం ఏముంది? మీరు మతం మారి జీసస్ని మీ దేవుడు అన్న తర్వాత మీరు కథం కదా అడిగింది. ఎస్సీ అనేది మీకు వర్తించదు. ఇట్లనే చాలామంది ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అజయ్ గారు, దేశవ్యాప్తంగా కూడా క్రిస్టియానిటీని ఫాలో అవుతూ క్రిస్టియన్స్గా బ్రతుకుతూ, హైండ్ సైడ్ అంటే బిహైండ్ ద సీన్స్లో మళ్ళీ హిందువులుగా చలామణి అవుతూ, బొట్టు పెట్టుకుంటూ, గవర్నమెంట్ సబ్సిడీలు తీసుకుంటూ, గవర్నమెంట్ ఉద్యోగాలు పొందుతూ, నిజమైన ఎస్సీలకు అన్యాయం చేస్తూ, ఇలాంటి వాళ్ళే వందలు వేల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరికీ బీసీసీ సర్టిఫికేట్ ఇప్పించాలి మనం.
ఎందుకంటే వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, నిజమైన ఎస్సీ సోదరులకి ఎస్టీ సోదరులకి అన్యాయం చేస్తున్నారు. వాళ్ళు ఎస్సీలుగా అసలు గుర్తింపు ఉండకూడదు వాళ్ళకి. ఇదే కదా మనం పోరాటం చేస్తుంది.